అందరికీ నమస్కారం అండి. శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని గనక పూజించినట్లయితే అష్టైశ్వర్యాలను పొందవచ్చు. కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది. అన్ని సోమవారాలలో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారం రోజు శివుడిని ఎలా పూజించాలో, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం రోజు శివుడిని పూజించినట్లయితే జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు కనీసము చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. నవంబర్ 25వ తేదీ చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి. కార్తీక సోమవారము తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు. కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈరోజు దీపారాధన ఆవు నెయ్యితో చేసినట్లయితే చాలా మంచిది. బియ్యపిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా చేసి పిండి ప్రమిదలు తయారు చేసి శివుని ముందు దీపారాధన వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఈ పంచాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంది. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యంగా అరటిపండ్లు కానీ, శివుడికి చాలా ఇష్టమైన వెలగపండు కానీ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత హారతిచ్చి 3 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇలా చివరి కార్తీక సోమవారము ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి. కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కటిక ఉపవాసం మాత్రం ఉండకూడదు. పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండాలి. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఇంటి ముందు ప్రధాన ద్వారానికి 2 వైపులా దీపాలు వెలిగించి ఇంటి తలుపు ముయ్యకుండా కొద్దిసేపు మెయిన్ డోర్ తెరిచి ఉంచాలి. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 6 గంటల సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో 365 ఒత్తుల దీపం వెలిగించాలి. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ, ఉసిరి చెట్టు కింద కానీ 365 ఒత్తుల దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది. ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. వీపూది అంటే శివుడికి చాలా ఇష్టమైనది. కార్తీక సోమవారము వీపూది ధరించిన వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. కార్తీక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుణ్ణి స్మరించుకుంటే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసంలో వెలిగించాల్సిన దీపాలలో నారికేళ దీపం కూడా ముఖ్యమైనది. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అంటారు. ఈ ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో 3 ఒత్తులు వేసి శివుని ముందు గనక వెలిగించినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసం ముగిసేలోపు ఈ కొబ్బరి చిప్ప దీపాన్ని ఖచ్చితంగా వెలిగించినట్లయితే శివుని అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. కార్తీక సోమవారం రోజు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాయాలి. ఈ కార్తీక సోమవారం రోజు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసిన శివయ్య యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. అలాగే ఈ కార్తీక సోమవారం రోజు శివుడిని గన్నేరు పూలతో కానీ, జిల్లేడు పువ్వులతో, అలాగే శివుడికి చాలా ఇష్టమైన బిల్వదళాలతో పూజిస్తే చాలా మంచిది. ఈరోజు గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మజన్మల అదృష్టం లభిస్తుంది. శివుడికి ఇష్టమైన గంధంతో ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తు వేయాలి. స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి స్వస్తిక్ గుర్తు తలుపు మీద వేసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.